హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్స్ అయిన ఇద్దరిని కూడా చూపిస్తారు. మన మెయిన్ లీడ్ హీరోయిన్ పేరు వచ్చేసి జయ అయితే తను ఒక సింగర్ అయి ఉంటుంది. మన మెయిన్ లీడ్ హీరో పేరు వచ్చేసి యాన అయి ఉంటుంది. తను ఒక చిన్న యువరాజు కూడా. అలాగే తను పని చేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరోయిన్ వచ్చేసి హీరోని సెడ్యూస్ చేస్తూ మాట్లాడుతూ ఉండేసరికి హీరో కూడా తను అలానే చేస్తూ ఒకసారిగా లిప్స్టిక్ తీసుకుని డైరెక్ట్గా హీరోయిన్ నా దగ్గర కనుక వచ్చావనుకో ఏం చేస్తున్నావు చూడు, చంపేస్తాను, ఇలాంటి ట్రిక్స్ అన్ని నాకు తెలియదు అనుకుంటున్నావా, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తన్ని నిర్దాక్షణంగా కిందికి అనేది నెట్టేస్తాడు. అలా కింద పడిపోయి హీరోయిన్ అమ్మ ఏం చేయాలో తెలియక అలానే చూస్తూ ఉండిపోతే నీకు చెప్పాను కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మని వినిపిస్తలేదా, గెట్ అవుట్ అని గట్టిగా అరిచేస్తాడు. తను అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే ఏదో ఒక వస్తువు అనేది కింద పడిపోతుంది. అలా తనకి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే హీరో తన అసిస్టెంట్ అనేది పిలిచి తను ఫాలో అవ్వమని చెప్తూ ఉంటే మరో రకంలో ప్రెసెంట్ లో ఉన్న మన మెయిన్ లేడీ హీరోయిన్ తన పేరు వచ్చేసి గోవా ఉంటుంది. తనేమో ఒక ఫోరెన్సిక్ డాక్టర్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా కనుక్కుంటూ ఉంటే ఒక కేసు ప్రాబ్లం వల్ల హీరోయిన్ చంపాలని తను అనేది చంపేస్తారు. అలా చంపుతూ ఉండేసరికి సేమ్ ఇక్కడ కూడా జియాన్ని తలపైన కొట్టడంతో తను అనేది చనిపోతుంది. ఇదంతా కూడా ఫోరెన్సిక్ డాక్టర్ అయిన మన హీరోయిన్ ఏమో ఒక నోవెల్ స్టోరీ లాగా వింటూ ఉంటుంది ఆడియో సిరీస్. అనుకోకుండా అందులోకి ఆ నోవెల్కి మన హీరోయిన్ అనేది రీబర్న్ అవుతుంది. అలా తాను చూసుకునేసరికి తను ఎక్కడుందో చూస్తూ ఉంటే తన చుట్టూ చాలా మంది ఉంటారు. అప్పుడే తను సేవ్ చేయడానికి క్విన్ వచ్చేసి మా వదినెప్పుడు కూడా అలాంటి పనులు చేయదని చెప్తూ ఉంటే అప్పుడే హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో నాకు తెలుసు కావాలని హీరోకి పాయిజన్ ఇచ్చింది, అందుకే తను ఇప్పుడు చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి వెంటనే తన్ని బంధించి శిక్ష విధించాల్సిందే తప్పదని అంటూ ఉంటే హీరోయిన్ ఏమో నేనే ఇచ్చాను, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయో ప్రూఫ్స్ ఇచ్చినప్పుడు మాట్లాడండి, అంతేకాని అంతకు మించి ఇంకేం లేదు, నేను ఒకసారి తను చెక్ చేయొచ్చు అని చెప్పేసరికి అది విన్న హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో నువ్వు ఒక సింగర్ మాత్రమే, అలాంటిది నీకు ఏమైనా డాక్టర్స్ లాగా చెక్ చేయడం వచ్చాయేంటి, నీ పిచ్చి మాటలు మాట్లాడి కట్టి పెట్టేసి అలాగే నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇంకా అని గట్టిగా మాట్లాడుతూ ఉండేసరికి హీరో వాళ్ళ సిస్టర్ క్విన్ కూడా వదిన ఇంతటితో ఆపేసేయండి, మన బ్రదర్ దగ్గరికి వెళ్దామని చెప్తూ ఉంటే లేదు నేను చెప్పేది కూడా ఒకసారి వినండి అని చెప్తుంది. అలా లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని హీరోని చెక్ చేస్తూ ఉంటే అప్పుడే తనకి ఎవరో కూడా అలర్జీ వచ్చేలాగా చేస్తారని తెలిసి హీరోని వెంటనే తను క్యూర్ చేయడానికి ఒక మెడిసిన్ అనేది వాడుతుంది. అది కూడా ప్రెసెంట్ లో వాడే టాబ్లెట్స్ లాంటివి. అది తీసిన వెంటనే హీరోకి మంచిగా అయిపోతుంది. అలా తను లేచిన వెంటనే హీరోయిన్ గట్టిగా గొంతు పట్టేసుకుని ఇదంతా నువ్వే కదా కావాలని చేస్తావు ఎందుకు చెప్పనేసరికి హీరోయిన్ కి ఎక్కడ ఆకుపంచర్ చేస్తే కరెక్ట్ గా స్టాచ్యూ లాగా నిలబడిపోతారు అలానే చేసేస్తుంది. అది చూసిన హీరో స్టన్ అయిపోతూ ఉండేసరికి హీరోయిన్ నుండి నేను అసలు ఇందులో ఏమీ కూడా చేయలేదని చెప్తూ ఉంటే ఆ హీరో నువ్వే కదా నా దగ్గరకు వచ్చింది, అప్పుడే కదా ఈ పాయిజన్ కూడా కింద పడింది, నాకు తెలియదు అనుకుంటున్నావా, ఇప్పుడు నేను క్యూర్ చేసి యాక్టింగ్ చేసి నాకు క్లోజ్ అవ్వాలనుకుంటున్నావా ఏంటని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో మీ పైన నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, అలాగే మీరు కోరుతున్నారు కదా ఖచ్చితంగా నేను ఈ కేసులో ఎవరున్నారు అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాను, మెయిన్ కల్ప్రేట్ ఎవరో పట్టుకొని మీకు ముందు చూపిస్తాను, తర్వాత ఈ ఫ్యామిలీ నుంచి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసరికి అది విన్న హీరో నిజమా అయితే డీల్ అని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవును డీలే, కానీ అందరి సర్వెంట్స్ ని కూడా పిలిపించడానికి నాకు ఒక మంచి పదవి కావాలని చెప్తూ ఉంటే ఇదిగో ఈ టోకెన్ చూపిస్తే ప్రతి ఒక్క సర్వెంట్ అయినా సరే నీ దగ్గరకు వస్తారు, అలాగే నీకు ఏ డేంజర్ కూడా కాదని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చేసి బాస్ మేడం చెప్తుంది నిజమేమో అంటూ ఉంటే ఫస్ట్ తను అంత ఈజీగా నమ్మడానికి వీల్లేదు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా తన్ని ఫాలో అవుతూనే ఉండమని చెప్పేసరికి తన అసిస్టెంట్ కూడా సరే అని చెప్తాడు. హీరో కూడా తనతో పాటు వెళ్ళాలని చూస్తాడు కానీ తనకి ఇంకా హెల్త్ బాగా కాకపోవడంతో ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అసిస్టెంట్ ని బాస్ తను కొంచెం తేడాగా కనిపిస్తుంది కదా, అలాగే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, అలాగే తను కేవలం సింగర్ మాత్రమే తనకి ఎలాంటివి కూడా లేవు కదని చెప్తూ ఉండేసరికి అదే నాకు కూడా డౌట్ వస్తుందని హీరో చెప్తాడు. మరోవైపు మీ హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో హీరోయిన్ నుండి ఆల్రెడీ హీరో చనిపోయాడు కదా ఇదంతా నీ వల్లే పదని జైలుకి తీసుకొని వెళ్తానని చెప్తూ ఉంటే నేను ఆల్రెడీ హీరోని సేవ్ చేశాను, అలాగే ఇదంతా ఎవరు చేశారో వాళ్ళని కనుక్కోవాలి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను చెక్ చేయాల్సిందని చెప్పి సర్వెంట్స్ ని పిలిచమని చెప్తూ ఉంటే హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఉండి ఆ టోకెన్ నీకు ఎవరు ఇచ్చారు, నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ టోకెన్ దొంగలిస్తావని చెప్తూ ఉంటే క్వీన్ నుండి లేదు ఇదంతా మా వదినే తీసుకునింది, మా అన్నయ్య తనకి ఇచ్చాడు, మా అన్నయ్య ఇప్పుడు చాలా సేఫ్ గా ఉన్నాడని చెప్పి వెంటనే సర్వెంట్స్ అందరినీ కూడా రమ్మని ఒక మేడ్ కి చెప్పేసరికి ఆ మేడ్ కూడా సరే అని అంటుంది. కానీ హీరో వాళ్ళ సిస్టర్ ఎప్పుడు కూడా వదిన వదినని పిలవడంతో తనకి అస్సలు ఇష్టం లేక
నన్ను అస్సలు అలా పిలవద్దు, నాకు అసలు చాలా చిరాకు వస్తుందని చెప్పి పద మనం ఎవిడెన్స్ గురించి గ్యాదర్ చేద్దామని చెప్పి హీరో రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న సంచి లాంటిది అనేది కనిపిస్తుంది. అది చూసిన వెంటనే ఇదేంటి వద్దు అని అడుగుతూ ఉంటే అంతే ఇందులో నుంచే పాయిజన్ వచ్చింది, ఇదంతా కూడా జియాకి తెలీదు, కావాలని ఇది ఎవరు తనకి తెలియకుండానే చేస్తారని చెప్పేసరికి అయితే వెడ్డింగ్ డ్రెస్ మొత్తం కూడా ఎవరు క్రియేట్ చేశారో అలాగే తనకి అన్ని కూడా అరేంజ్ చేసింది ఎవరో మొత్తం ఆ మేడ్ని మనం ఖచ్చితంగా కనుక్కోవాలి, అప్పుడే మనకి నిజాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసరికి క్విన్ కూడా అవును వదిలి ఇందులో నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందని అంటూ ఉంటారు. అప్పుడే అక్కడ మరోవైపు ఏమో హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో ఇవన్నీ కూడా కనుక్కుంటుంది. అలా కనుక్కున్న వెంటనే మన మేడ్కి ఏం చేయాలో తెలుసు కదా, తను అసలు ఇంకా ఇప్పుడు బతకడానికి కూడా వీల్లేదు, ఎలాంటి ఎవిడెన్స్ కూడా తనకి కనుక్కోవడానికి కూడా వీల్లేదు, కానీ తను ఇప్పుడు చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుంది, ఎప్పుడు కూడా నిదానంగా ఉండే అమ్మాయి ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తుందని అనుకుంటూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ ఏమో సర్వెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎవ్వరు కూడా రారు. అప్పుడే అక్కడికి హీరో వచ్చిన వెంటనే ఇంకా ఎందుకు ఇక్కడికి మేడ్స్ రాలేదని చెప్తూ ఉంటే వాళ్ళు ఎందుకు రాలేదో నాకేం తెలుసు, వాళ్ళకి నా మాట అంటే అసలు ఇంట్రెస్ట్ లేదంట, అలాగే నీ టోకెన్కి కూడా వాల్యూ లేదని వాళ్ళు రాలేదని చెప్తూ ఉండేసరికి హీరోకు కోపం వచ్చి వెంటనే తన దగ్గర ఉన్న ఒక కత్తిని తీసుకొని నువ్వు ఇలానే బిహేవ్ చేస్తే నేను ఏం చేస్తానో నాకు తెలుసు కదా, అలాగే నీ మాటకి ఎవరైతే విలువ ఇవ్వరో వాళ్ళందరినీ కూడా ఇదే కత్తితోటి చంపేయమని చెప్పేసరికి హీరోయిన్ ఏమో షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు. అలా తను అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే హీరోయిన్ అలానే నిలబడుతుంది. అప్పుడే అక్కడికి ఇద్దరు మేడ్స్ అనేది వచ్చేసి నిజం చెప్పండి నిన్న ఎవరు మా వదినకి డ్రెస్ అంతా కూడా అరేంజ్ చేసిందని చెప్పేసరికి అది విన్న మేడ్స్ ఏమో మేము అసలు కాదు మేడం మమ్మల్ని క్షమించండి అని చెప్తూ ఉంటా, అంటే ఇదంతా కూడా హీరో వాళ్ళ స్టెప్ మదరే చేసిందని ఆయనకి డౌట్ వస్తే ఆల్రెడీ హీరో వాళ్ళ స్టెప్ మదర్ మేడేమో చనిపోయి ఉంటుంది. అది చూసిన వాళ్ళ స్టెప్ మదర్ ఏమో ఏడుస్తున్నాను అసలు ఇలా అనుకోలేదు, తను నాకు చాలా ఇయర్స్ గా పనిచేసింది కానీ సూసైడ్ చేసుకొని చనిపోతుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కొద్ది రోజుల తర్వాత నేను తనకి నా జ్యువెలరీ కూడా ఇవ్వాలనుకున్నాను, తను నా బెస్ట్ మేడ్ అని చెప్పి ఏడుస్తూ ఉండేసరికి అలాగే వెంటనే హీరో వైపు తిరిగి ఇదంతా కూడా నువ్వే కావాలనే చెప్పించావు కదా, తను సూసైడ్ చేసుకున్నట్టు ఎందుకంటే తను కనుక నిజాలు చెప్తే నువ్వు ఎలాగో జైలుకి వెళ్తావని ఇలా చేపించావు కదా అని చెప్పేసరికి హీరోయిన్ మీరు టెన్షన్ పడకండి నేను ఖచ్చితంగా ఎవిడెన్స్ అన్ని కూడా గ్యాదర్ చేస్తానని చెప్పేసరికి అది విన్న హీరో వాళ్ళ స్టెప్ మదర్ భయపడిపోతూ ఉంటే హీరో నిజంగా తను ఇవన్నీ చేయగలదా, ఎప్పుడు నేర్చుకునేది తను ఖచ్చితంగా జియా అయితే కాదని తనకి డౌట్ కలుగుతుంది. అప్పుడే హీరోయిన్ ఏమో బాడీ మొత్తం కూడా చెక్ చేసేసరికి తను కావాలని ఏం చనిపోలేదు, అలాగే సూసైడ్ చేసుకుని ఊరేం తీసుకోలేదు, అంతకుముందు ఎవరో కావాలని దాన్ని చంపేశారు, అలాగే తన చేయిని కూడా గట్టిగా బిగించుకొని పట్టుకునేది చూడని చెప్పేసరికి అది విన్న హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో కోపంగా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావని హీరోయిన్ కొట్టడానికి వెళ్తే హీరో తన్ని ప్రొటెక్ట్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు కూడా ఒక క్షణం చూసుకుంటూ ఉండేసరికి అలాగే వాళ్ళ స్టెప్ మదర్ నుండి మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి మీరు టెన్షన్ పడద్దండి, ఇప్పుడు తను ఎవరైతే చంపారో వాళ్ళందరి దగ్గర కూడా నేను అందరి మేట్స్ కూడా చెక్ చేస్తాను, ఎందుకంటే తను చనిపోయే ముందు చాలా స్ట్రగుల్ అయింది, తన హ్యాండ్స్ కూడా చాలా టైట్ అయ్యాయి, కాబట్టి అందరి మేట్స్ తోని చెక్ చేస్తే తెలుస్తుంది కదా తన స్కిన్ కూడా వాళ్ళ గోర్లలో వెళ్ళి ఉంటుందని చెప్పేసరికి అందరినీ కూడా చెక్ చేసేస్తారు. అక్కడ ఎవరికి కూడా కనిపించదు, కానీ మరోవైపు మీ హీరో వాళ్ళ స్టెప్ మదర్ చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే హీరో వాళ్ళ సిస్టర్ క్విన్ కూడా చెక్ చేసిన వెంటనే వాళ్ళ మదర్ వైపు చూసేసరికి వాళ్ళ మదర్ భయపడిపోతూ ఉంటే అప్పుడే హీరో ఉండి ఒకసారి మీరు చూపిస్తారా ఎందుకంత నర్వస్ అవుతున్నారని చెప్తూ ఉండేసరికి నేనా అసలు నర్వసే కానని చెప్తూ ఉండేసరికి హీరో నుండి చూపించండి అలాంటప్పుడు ఎందుకు మీరు అంతగానో భయపడ్డామని చెప్తూ ఉంటే క్విన్ ఏమో డైరెక్ట్ గా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి తన నుండి చేయి లాగేసుకుంటుంది. అది చూసిన వాళ్ళ స్టెప్ మదర్ ఏమి ఇవ్వకపోతే క్విన్ గట్టిగా లాగేసుకునేసరికి అక్కడ తనకి ఒక అమ్మాయి చేతి గుర్తులు అనేవి కనిపిస్తాయి. చూసిన వెంటనే అంటే నువ్వే కదా నీ మెయిన్ ని చంపేసింది అని చెప్తూ ఉండేసరికి అప్పుడే ఇంకా వాళ్ళ స్టెప్ మదర్ కి ఇంకా కొంతమంది మేడ్స్ లో ఉన్న ఇంకొక అమ్మాయి అనేది వచ్చేసి ఇదంతా నేనే చేశాను నన్ను క్షమించండి మేడం, ఆ మేడ్ ని సేవ్ చేయడానికి వెళ్ళి ఇలా తనకి దెబ్బ తగిలింది, అంతకు మించి ఇంకేం లేదు నేనే చేశానని చెప్తూ ఉండేసరికి అవునా సరే అయితే నేను ఇంకొకసారి కూడా చెక్ చేశాను, హీరోని చెక్ చేసిన వెంటనే నిజంగా ఇందులోన ఇద్దరికి కూడా ఉంది, మీ ఇద్దరు ఇదంతా కూడా కావాలని చేశారు కాబట్టి మీ ఇద్దరికి కూడా శిక్ష పడుతుందని చెప్పేసరికి హీరో కూడా వెంటనే వాళ్ళ స్టెప్ మదర్ ని బంధించమని తను అసలు బయటకు రాకూడదని, అలాగే తను ఇంకొక మేడ్ కూడా కలిసి చేసింది కాబట్టి తను ఇంకెప్పుడు కూడా ఇక్కడ ఉండడానికి కూడా వీలేదని చెప్తూ ఉండేసరికి తను ఒక్కసారిగా కుప్పకూలపోతుంది. అది చూసిన హీరో నుండి ఇదంతా ఎవరు చేశారో చెప్పు, లేకపోతే అంతా నీ పైన వేసుకున్నావు అనుకో నీకు లైఫ్ కూడా ఉండదన్నా కానీ ఆ మేడేమో ఏం మాట్లాడదు. అలా హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో ఉండి నాకు తెలియదే నాకు కొత్త వైఫ్ కి ఇన్ని స్కిల్స్ ఉన్నాయి
ఉన్నాయని, తను చాలా క్యాపబుల్ అని చెప్పి తనకి చాలా క్లోజ్ గా వెళ్తూ, నీకు ఎలా తెలిసింది మెడిసిన్ గురించి, అలాగే ఒక ఆటోప్సీ గురించి కూడా నీకు ఎలా తెలిసి, ఇవన్నీ చెప్పు, నాకు తెలిసింది కేవలం నా వైఫ్ ఒక సింగర్ అని మాత్రమే అని చెప్పి గొంతున అనేది గట్టిగా పట్టేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో, నువ్వు ప్రతిసారి ఇలానే చేసావనుకో నేనేం చేస్తానో నాకే తెలియచదని చెప్పి వార్నింగ్ ఇచ్చి బయటకు వస్తే, అప్పుడు వాళ్ళ హీరో వాళ్ళ సిస్టర్ ఉండి, వదిన మా అన్నని క్షమించవచ్చు కదా, తను ఇంట్లోనే ఉంటాడు కోపంగా, తను ఇదంతా కావాలని ఏం చేయడు, తనకు కూడా ఒక రీజన్ అంటూ ఉంటుంది, తను కోపంగా ఉంటాడు కానీ తను చాలా మంచివాడని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే, లేదు వదిన ప్లీజ్ మీరు మా అన్నని క్షమించాల్సిందే అని చెప్తూ ఉంటే, అస్సలు నేను తనకి అప్పటికి కూడా క్షమించాను, అలాగే మీ అన్నయ్య అంటే నాకు అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తుంది. అవన్నీ ఇక్కడ హీరో అసిస్టెంట్ విని వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి, బాస్ మేడం ఇలా చెప్పింది, మీరంటే ఇంట్రెస్ట్ లేదంట అని చెప్పేసరికి హీరో కోపంగా తన వైపు చూసేసరికి, నాకు అర్థమైంది బాస్, తనంతా ఇలా కావాలని ట్రిక్స్ ప్లే చేస్తుందని చెప్తాడు. అప్పుడే హీరో దగ్గరికి ఇంకొక సర్వెంట్ వచ్చేసి, అక్కడ బయట చిన్న గొడవ జరుగుతుంది, అలాగే మిమ్మల్ని మీ నాన్న పిలుచుకొని రమ్మన్నారని చెప్పేసరికి హీరో అక్కడికి వస్తానని చెప్తాడు. ఎందుకంటే హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో వెంటనే హీరో వాళ్ళ నాన్న రావడంతో జరిగిన మొత్తం కూడా చెప్తాడు. అలా హీరోకి లోపలికి వెళ్ళిన వెంటనే వాళ్ళ నాన్నేమో అక్కడున్న టీ కప్ తీసుకొని హీరో పైన కొడతాడు. నేను నీకు పోనీలే కొద్ది రోజులు రాజ్యం మొత్తాన్ని కూడా చూసుకుంటావని పవర్ ఇస్తే నువ్వేమో ఇలా బిహేవ్ చేస్తావా, అది కూడా ఒక సింగర్ని ఎలా పెళ్లి చేసుకోవాలి వచ్చింది, నీకు కొంచెమైనా తెలివి ఉందా లేదా, అలాగే మీ అమ్మని ఎలా నువ్వు బుల్లి చేసి తను అనేది ఒక జైల్లో బంధించాలని చూసావు, తను చూసి నేర్చుకో, తను ఎంత బాధపడుతుందని చెప్తూ ఉండేసరికి హీరో మాత్రం మాట్లాడుకునే సైలెంట్ గా ఉంటాడు. అలాగే నీకు రూల్స్ అంటూ తెలియాలి కాబట్టి నువ్వు ఇంట్లోనే హౌస్ అరెస్ట్ అయిపోతావని చెప్తూ ఉండేసరికి అంతటితో వదలని హీరో వాళ్ళ స్టెప్ వద్దరేమో అదిగా అక్కడ ఉంది తన హీరోయిన్, తనే మొత్తం కూడా ఇలా ప్లాన్ చేసింది, తనే చాలా డేంజరస్ పర్సన్ అని చెప్తూ ఉండేసరికి అది విన్న వాళ్ళ నాన్న హీరోయిన్ కూడా తిట్టబోతూ ఉంటే, హీరోని తను నా వైఫ్, తను ఎవరు తిట్టినాక నేను అసలు ఒప్పుకోనని చెప్తూ ఉంటే, నీకు కొంచెమైనా తెలివి ఉందా, తను ఒక నార్మల్ అమ్మాయి, మన ఫ్యామిలీకి అసలు తను సెట్ కాదన్నా కానీ హీరో అనేది అసలు పట్టించుకోకుండా తను అనేది తనతో పాటు తీసుకొని వస్తాడు. అది చూసిన హీరోయిన్, నిజంగా ఇందులో మీ మదర్ స్టెప్ మదర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ ఇదంతా ఎవరో కావాలని సీక్రెట్ గా నడిపిస్తున్నారు, అదెవరో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందని చెప్తూ ఉండేసరికి అది విని హీరో వాళ్ళ సిస్టర్ ఏమో, వదిన మీరు మాట్లాడేదంటే ఎవరు ఇదంతా కూడా మా ఫ్యామిలీ పైన బురద చల్లడానికి చేస్తున్నారు కదా అని చెప్తూ ఉంటే, అవునని అంటారు. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ స్టెప్ బ్రదర్ అనేది వస్తాడు, తన పేరు వచ్చేసి చెన్నై ఉంటుంది. బ్రదర్ ఇప్పుడు మీకు హెల్త్ ఎలా ఉందని చెప్పి క్విన్ అడిగేసరికి, పర్లేదు చాలా బాగుంది, అన్నని డాడీ తిట్టాడని తెలిసింది అందుకే తను మాట్లాడిద్దామని వచ్చానని చెప్పి తనతో మాట్లాడిన తర్వాత హీరోయిన్ వైపు చూసి తను మన వదినని చెప్తూ ఉంటే, హలో వదినని మాట్లాడిస్తారు. తర్వాత హీరో కోపంగా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తే హీరోయిన్ కూడా తనతో పాటే ఫాలో అవ్వమని తన రూమ్ కనే తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఉండి, ఆయన నేనెందుకు తను పిలిచిన వెంటనే ఇలా వస్తున్నాను, నేను తన పైన కోపంగా ఉన్నాను కదా, ఆల్రెడీ మేము సపరేట్ గానే ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నానని చెప్తూ ఉంటే హీరో ఉండి, వస్తున్నావా లేదని అడిగేసరికి తను లోపలికి వెళ్తుంది. అలా హీరో డైరెక్ట్ గా తను హక్ చేసుకునేసరికి తను చాలా భయపడిపోయి గట్టిగా అరుస్తూ ఉంటే, ఏమైంది మన ఇద్దరం కూడా వైఫ్ అండ్ హస్బెండే కదా, మనం ఎలా బిహేవ్ చేస్తాం ఇప్పుడు కూడా అలానే కదా అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ లోనే తనే ఫస్ట్ హీరోని సజెస్ట్ చేయాలని చూస్తుంది, కానీ ఇప్పుడేమో హీరో ఎంత సజెస్ట్ చేస్తున్నా కానీ అస్సలు తన మాట పట్టించుకోకుండా తను అవాయిడ్ చేయడం చూసి, నిజంగా తన ఆ అమ్మాయి కాదు ఎవరు తను నిజంగానే కనుక్కోవాలని చెప్పి హీరోకి చాలా క్లోజ్ గా వెళ్ళి మన ఇద్దరం కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాంటి పనులు చేస్తారో అవన్నీ చేద్దామని చెప్పి తను అనేది టైట్ గా హక్ చేసుకునేసరికి హీరోయిన్ ఒక్క క్షణం షాక్ అయిపోయి అలానే చూస్తుంటుంది. అలా వెంటనే తనని కంట్రోల్ చేసుకుని హీరోకి దూరంగా జరిగి, నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను నీతో అస్సలు ఉండను, కొద్ది రోజుల తర్వాత ఎలాగే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను కదా, నీ మాటలు నేను అసలు పట్టించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరో చిన్నగా నవ్వుతూ, నిజంగానే తను కాదని తను అయినా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని అనుకుంటుంది. అలా నైట్ అయ్యేసరికి హీరోయిన్ మెడిసిన్ గురించి చదువుతూ ఉంటే అప్పుడే హీరో రూమ్ మొత్తం కూడా చీకటి కావడం, అలాగే తను ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించడంతో హీరో రూమ్ ఓపెన్ చేసి చూసేసరికి హీరోని ఎవరో చంపాలని చూస్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ కి ఆల్రెడీ తనకి ప్రెసెంట్ లో ఉన్న లైఫ్ లోనే తనకి బాక్సింగ్ అనేది వచ్చు, అందుకే ఆ రౌడీ అనేది ఒక్క ఏటు తన కింద పాడేసేసరికి హీరో దగ్గరికి వెళ్తే తనకున్న అలర్జీ తోటి తనకు అనేది బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమో తను సేవ్ చేయకుండా వెళ్ళాలనుకుంటుంది, కానీ ఎంతైనా కానీ ఇప్పుడు తన హస్బెండ్ కదని చెప్పి ఫస్ట్ ఆ కిల్లర్ ని దాచిపెట్టాలని తన సైడ్ కి తీసుకొని వెళ్ళి తర్వాత హీరో దగ్గరకు వచ్చి తను అనేది తనకి తెలిసిన ఆకుపెంచర్ ద్వారా హీరోకు మొత్తం అలర్జీ అలాగే ఆస్తమా మొత్తానికి కూడా క్యూర్ చేసేస్తుంది. అలా క్యూర్ చేసిన వెంటనే హీరో నుండి, నువ్వు చాలా లక్కీ తెలుసా, నేను ఇప్పుడు నీకు పర్మనెంట్ గా ఆస్తమా అలాగే అలర్జీ లేకుండా చేస్తానని చెప్పి అక్కడే పడుకుండిపోతుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన హీరో ఏమో తను పడుకోవడం చూసి తను పడుకుంటూ ఎంత క్యూట్ గా ఉందో కదని తన వైపు అలానే చూస్తూ తన హెయిర్ ననే సెట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా తనకి మెలకు
వచ్చేస్తుంది. అలా మెలకు రావడంతో వెంటనే హీరోకి కొంచెం దూరంగా జరిగి ఇలానైనా బిహేవ్ చేసేది ప్రాణాలను సేవ్ చేసిన వాళ్ళతోటి అని చెప్పేసి, నీకు మొత్తం కూడా కంప్లీట్ చేశాను కదా, ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తూ ఉండేసరికి హీరో కూడా నిజంగా అని చెప్తే, అవును నేను మొత్తం కూడా క్యూర్ చేశాను, నీకు తెలుసు కదా ఆకుపంచర్ ద్వారా ఏమైనా చేయొచ్చు అని చెప్పేసరికి, అంటే నీకు అలాంటి స్కిల్స్ కూడా ఉన్నాయని చెప్తూ ఉంటే హీరో నుండి కొంచెం జాగ్రత్త, నేను ఒక డాక్టర్ అని తెలుసు కదా అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి, అయితే నన్ను ఇష్టపడుతున్నావు కాబట్టి ఇలా సేవ్ చేసావు కదా అని చెప్తూ ఉండేసరికి, నిన్నెవరు ఇష్టపడతారు, నువ్వు ఎప్పుడు కూడా ఒక కోపిష్టలాగా ఉంటావు, నిన్ను అస్సలు ఇష్టపడట్లేదు, కేవలం నా పైన నువ్వు ఒక క్రిమినల్ యాక్టివిటీ వేసావు కాబట్టి అది సేవ్ చేయడానికే నేను నీ దగ్గర ఇలా చేస్తున్నాను, నీవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినాక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తూ ఉంటే హీరో తన చైన్ పట్టుకొని, మనకి ఎలాగో పెళ్ళి అయిపోయింది కాబట్టి అఫీషియల్గా మన ఇద్దరం కూడా నార్మల్గానే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉందామని తను చేపట్టుకుంటూ ఉంటే, అప్పుడే అక్కడికి క్విన్ వచ్చేసి వదినాన్ని గట్టిగా అరుస్తూ ఉంటే, వాళ్ళు చేస్తున్న పనిని చూసి కళ్ళు ముచ్చుకొని నేనేం చూడలేదు, నాకు అసలు ఏమీ కూడా తెలియదు అని చెప్తుంది. అది విన్న హీరో నుండి, మేము అసలు ఏం చేయట్లేదులే, మీ అన్నయ్యకి హెల్త్ మొత్తం కూడా క్యూర్ చేస్తున్నాను, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్తూ ఉంటే, అదా ఏం లేదు డాడీ అందరినీ కూడా పిలుచుకొని రమ్మన్నాడు, అది కూడా ఒక పార్టీ లాగా అరేంజ్ చేస్తాడంట అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా సరే అని వెళ్తుంది. తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ వచ్చేసి హీరోయిన్ చూస్తూ తను పెట్టుకున్న వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు మీ హీరో వాళ్ళ స్టెప్ మదర్ కి పార్టీ మొత్తం కూడా అరేంజ్ చేస్తున్నాడని, అలాగే అక్కడికి హీరో కూడా వస్తున్నాడు. వాళ్ళు అసలు ఏం చేయలేదని తెలుసుకొని కోపంగా తను అసలు ఇలా బిహేవ్ చేస్తాడని అసలు అనుకోలేదు, ఈసారి ఎలాగైనా సరే హీరోయిన్ పరువు మొత్తం కూడా తీసేయాల్సిందని చెప్పి తన మెయిడ్ ని పిలిచి, నేను చెప్పినట్టు ఖచ్చితంగా తన పరువు మొత్తం కూడా పోతుంది, అలాగే ఈ రాజు ఖచ్చితంగా తను చంపేస్తాడని చాలా గట్టిగా కోపంగా అనుకుంటుంది. అలా వాళ్ళంతా కూడా ఫ్యామిలీ డిన్నర్ అనేది చేస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ నాన్నేమో హీరో వైపు తిరిగి, నీకు ఇన్ని రోజులు కూడా చేసిన పని నువ్వు అసలు సక్రమంగా చేయలేదు కాబట్టి నీకు ఇచ్చిన పదవి నువ్వు రిజైన్ చేసేసి ఇంట్లోనే ఉండాలి, అది కూడా ఒక 1 year దాకా అని చెప్తూ ఉండేసరికి, అలాగే నీకు ఈ కారణం కూడా నీకు అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ వల్ల అయినా నువ్వు రెస్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పింది వినాలంటూ ఉంటే, వాళ్ళ సిస్టర్ ఏమో నాన్న మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న చాలా బాగా చేశాడు కదన్నా, కానీ హీరో పర్లేదు మీరు చెప్పిందని ఒప్పుకుంటున్నానని చెప్పి బయటకు అనేది వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ స్టెప్ మదర్ సర్వెంట్ ఏమో హీరోయిన్ కి అలాగే క్విన్ కి ఒక సూప్ అనేది తీసుకొని వస్తారు. హీరోయిన్ ఏమో ఆ సూపును తాగి తనంతగా పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్తూ ఉంటే, మేడేమో బాస్ ఎక్కడికి వెళ్ళాను నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను రండి అని చెప్పి తన్నే ఫాలో అవ్వమని చెప్పేసరికి హీరోయిన్ కి అర్థమవుతుంది ఇక్కడ ఏదో ఒక ట్రిక్ ప్లే చేశారని. అక్కడికి వెళ్ళిన వెంటనే నా మేడ్ నేను స్పృహ తప్పి కింద పాడేసి తనుండి, నన్నే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయాలనుకుంటావా, నా దగ్గర అసలు ఇలాంటివి పని చేయవని చెప్పి డైరెక్ట్ గా హీరోకి వెళ్ళి చెప్దామని హీరో రూమ్ లోకి వెళ్ళేసరికి తనకేమో ఆ డ్రగ్ ప్రభావం అనేది ఎక్కేస్తుంది. ఆ లవ్ డ్రగ్ ద్వారా హీరో దగ్గరికి వెళ్ళి, పర్లేదే ఇలాంటి లెక్కలు కూడా చాలా అందంగా ఉన్నావు తెలుసా, నువ్వు నీ ఫేస్ చూస్తుంటే ఎంత క్యూట్ గా ఉందో అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి, అవునా అయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని చెప్తూ ఉంటే, నాన్న ఇక్కడ నుంచి 2026 నుంచి రీబోర్న్ అయ్యాను, నేను ఒక ఫోరెన్సిక్ డాక్టర్ని, అలాగే నా పేరు వచ్చేసి జియా కాదు నా పేరు వచ్చేసి గోవా అని చెప్పేసరికి అది విన్న హీరో, నిజంగా నువ్వేనా, అందుకేనా నీకు ఇవన్నీ క్వాలిటీస్ కూడా ఉన్నాయని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ కూడా అవునని తనకి కిస్ చేసేసరికి వాళ్ళిద్దరు కూడా అలా రొమాన్స్ లో నా రోజు నైట్ నన్ను స్పెండ్ చేసేస్తారు. మరోవైపు మీ హీరో అసిస్టెంట్ ఏమో బయట కూర్చొని, నిజంగా మా బాస్ ఎప్పుడైనా కానీ ఇలాంటి పనులు చేస్తారని అస్సలు అనుకుని కూడా అనుకోలేదు, అంటే ఇంక ఇప్పుడు మా బాస్ మింగిల్ అయిపోయాడు నేను సింగిలా అని బాధపడుతూ ఉంటే, మరోవైపు మీ మేడేమో స్టెప్ మదర్ దగ్గరికి వెళ్ళి, నేను మొత్తం కూడా చూసేసాను మేడం, నిజంగానే తను ఒక సర్వెంట్ రూమ్ లోకి వెళ్ళిందని చెప్పేసరికి, ఇదే కరెక్ట్ టైం నేను వెళ్ళి హీరో వాళ్ళ నాన్నకి చెప్పేస్తాను, అప్పుడు ఖచ్చితంగా తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడనుక పరువు పోతుందని చెప్తూ ఉంటారు. మరోవైపు మీ హీరోయిన్ కి మెలకు వచ్చిన వెంటనే తను చాలా నిదానంగా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి హీరో నవ్వుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి అసిస్టెంట్ అనేది వస్తాడు. ఏం జరుగుతుంది బయట అని చెప్పి తను అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్తూ ఉంటే, సరే అని తను అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి మరోవైపు మీ హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో హీరో వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి జరిగినది మొత్తం కూడా చెప్తూ ఉంటే, క్విన్ నుండి వదిన ఎప్పటికీ కూడా అలాంటి పనులు చేయదని చెప్తూ ఉంటే, అయినా సరే పదండి మీరే వెళ్ళి డైరెక్ట్ చూద్దురు అని చెప్తూ ఉంటే, ఒక్కసారిగా ఆ సర్వెంట్ క్వార్టర్స్ మొత్తం కూడా నిప్పులనే కాలిపోతూ ఉంటాయి. అది చూసిన వాళ్ళ స్టెప్ మదర్ ఉండి, ఇదంతా హీరోయినే చేసినట్టుంది, తను ఎలాంటి ఎవిడెన్స్ కూడా దొరికించకూడదని ఇలా చేసినట్టుందని చెప్తూ ఉండేసరికి క్వీన్ ఏమో తనకి గొడవ పడడానికి వెళ్తూ ఉంటే, వాళ్ళ నాన్న మీరంతా కూడా సైలెంట్ గా ఉండండి అని చెప్పేస్తాడు. అప్పుడు అక్కడికి ఒక సర్వెంట్ ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, మిమ్మల్ని రాజుగారు పిలుస్తున్నారు రమ్మని చెప్పేసరికి తను కూడా సరే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే, హీరో అసిస్టెంట్ ఇక్కడ ఏదో తేడాగా ఉందని హీరో దగ్గరకు అనేది వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ ని వాళ్ళ నాన్న ఏమో పిలిచి, నువ్వు ఇలాంటి పనులు చేస్తావని అసలు అనుకోలేదు, నువ్వు ఒక సర్వెంట్ తోటి ఎలా స్పెండ్ చేయాలని అనిపించింది
చంపేస్తుందని చెప్తూ ఉంటే, అలాగే ఇదిగో ఇదే సర్వెంట్నే కదా నువ్వు చంపేసిందని చెప్పేసరికి హీరోయిన్ ఉండి అలాంటి పనులు చేయాల్సిన పని లేదు మాస్టర్, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఖచ్చితంగా ఈ సర్వెంట్ని చెక్ చేస్తాను, నాకు కొన్ని స్కిల్స్ తెలుసు అని చెప్పేసరికి తను కూడా సరే అంటుంది. అలా మొత్తం బాడీని కూడా చెక్ చేసేసరికి తనేం నిప్పుల్లో కాలిపోలేదు, నిప్పులన్నీ కూడా వచ్చాక తను చనిపోయినాకనే ఆ అగ్ని ప్రమాదంలోకి తను నెట్టేశారని చెప్పేసరికి అది నువ్వెలా చెప్పగలవని హీరో వాళ్ళ స్టెప్ మదర్ అంటే నేను ఎలానో కాదు, ముక్కుకి అలాగే నోట్లో కూడా ఎలాంటి పొగ పోలేదు, అలాగే బొడుగు కూడా రాలేదు, అంటే తను ఎవరో చంపేశాకే కదా ఇలా తన్ని పాడేసిందని చెప్తూ ఉంటే వాళ్ళ స్టెప్ మదర్ ఏమో ఇప్పుడు తను చనిపోయాడని మ్యాటర్ కాదు, తను ఆ పర్సన్ తోటి అఫేర్ పట్టుకెందా లేదా అనేది మ్యాటర్ అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ తను చనిపోయిన దాని గురించి ఆలోచించండి ఫస్ట్ చెప్తూ ఉంటే, అప్పుడు హీరో వల్ల సరే అయితే నువ్వు చంపలేదని ప్రూఫ్స్ ఎలా ప్రూవ్ చేయగలవు అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నేను ఇప్పుడు ఒక ప్రూవ్ చేస్తాను కానీ ఒక సర్వెంట్ నా దగ్గరికి రమ్మని చెప్పేసరికి ఆ సర్వెంట్ కూడా హీరోయిన్ దగ్గరికి వెళ్ళిన వెంటనే తను అనేది కత్తితో పొడుస్తుంది. కానీ తను కత్తితో పొడిచిన వెంటనే తనకు అసలు దెబ్బ తగలదు, నార్మల్ గా గీత మాత్రమే పడుతుంది. చూసారు కదా, నేను అటాక్ చేస్తే కేవలం ఇలా మాత్రమే ఉంటుంది, కానీ తనకి మాత్రం చాలా లోతుగా దెబ్బ తగిలింది, అది కూడా డైరెక్ట్ హార్ట్ దగ్గరకు తగిలింది, అందుకే తనకి ఇలా అయ్యింది. కాబట్టి తను ఎవరో ఆల్రెడీ చంపేసి ఆ అగ్ని ప్రమాదంలో నెట్టేశారని చెప్పేసరికి క్వీన్ కూడా చెక్ చేస్తుంది. అంటే ఇదంతా కూడా ఎవరో కావాలనే చేశారు కదా వదిన అని చెప్పేసరికి అవును నన్ను ఇరికించడానికి ఇలా చేశారని చెప్తూ ఉండేసరికి వాళ్ళ స్టెప్ మదర్ ఏమో నేను చెప్పింది అర్థమైంది, ఇదంతా కూడా కాదు, ఆయన నువ్వు అఫేర్ పెట్టుకున్నావా లేదు ఇంపార్టెంట్ అని చెప్పేసరికి మీరు ఏమైనా చూసారో నేను వేరే వాళ్ళతోటి నైట్ ని స్పెండ్ చేసిందని చెప్పేసరికి అవును నా మేట్ చూసిందని చెప్తూ ఉంటే హీరో అదేం కాదు, నేను నా వైఫ్ ఇంతసేపు కూడా మేమిద్దరం కూడా ఉన్నాము, మా టైంని మేము స్పెండ్ చేస్తుంటే మీకు వచ్చిన బాధ ఏంటని చెప్పి హీరోయిన్ వైపు తిరిగితే హీరోయిన్ ఏమో నువ్వు సైలెంట్గా ఉండే ఎప్పుడు కూడా ఇలానే మాట్లాడతావని తిడుతూ ఉండేసరికి వాళ్ళ నాన్న నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని అడుగుతూ ఉంటే అప్పుడే హీరో వాళ్ళ స్టెప్ మదర్ మేడ్ అని తీసుకుని వచ్చేసరికి నిజం చెప్తావా లేకపోతే చంపేయాలని అంటూ ఉంటే తను మొత్తం కూడా నిజం కక్కేస్తుంది, ఇదంతా కూడా వాళ్ళ స్టెప్ మదర్ వల్లే వచ్చిందని. అది విన్న వాళ్ళ నాన్నేమో చాలా బాధపడిపోతూ తను అసలు ఇప్పటి నుంచి ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా లేదు, తన హౌస్ అరెస్ట్ చేసేయని అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళంతా కూడా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతే వాళ్ళ స్టెప్ మదర్ ఏమో ఏడుస్తూ ఉంటుంది. హీరో అలాగే హీరోయిన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాక హీరోయిన్ ఏమో జరిగినది ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. అలా తనకి కత్తి గుర్తు నీకు ఉంది కదా, వాళ్ళు కావాలని ఇలా చాలా డీప్ గా కట్ చేశారు కానీ ఎవరికి కూడా గుర్తు రాకుండా అగ్ని ప్రమాదంలో నెట్టేశారు, అంటే ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు, ఈ ఫ్యామిలీ పరువు తీయాలని ఇలా చేస్తున్నారు అని చెప్తూ ఉంటే అలాగే కేవలం హీరో పైన ఇలా చేయడానికి చూస్తున్నారని చెప్తూ ఉండేసరికి ఇప్పుడు ఎలా కనుక్కోవడం వదినని చెప్తూ ఉండేసరికి అవన్నీ నేను చూసుకుంటానని చెప్తాడు. అది విన్న హీరో నిజంగా నా వైఫ్ చాలా గ్రేట్ కదా అన్ని తను హ్యాండిల్ చేయగలదని చెప్తూ ఉంటే క్వీన్ నుండి అన్నయ్య మీ రొమాన్స్ ని ఇక్కడితో స్టాప్ చేయండి నేను అసలు చూడలేకపోతున్నానని చెప్తూ ఉండేసరికి అది విన్న హీరో అనేది సైలెంట్ గా తన వైపు కోపంగా చూస్తాడు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని చెప్తూ ఉంటే హీరోయిన్ ఇప్పుడైతే నాకు చాలా వేడిగా ఉంది నేను ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటా అని చెప్తూ ఉంటే క్వీన్ నుండి అదేం లేదు నాకు చాలా చలిగా ఉందని చెప్తూ ఉండేసరికి నీకు ఇవన్నీ అర్థం కావాలి, నువ్వు అసలు చాలా చిన్న పిల్లవు కదా వెళ్ళి రెస్ట్ తీసుకుపోమని చెప్తూ ఉండేసరికి హీరో ఏమో తన వైపు పీల్చి సర్లే కానీ ఇప్పుడు ఇంకేం చేయాలనుకుంటున్నావు దాని గురించి మాట్లాడని చెప్తూ ఉంటే ఇంకేం లేదు అందరికి కూడా గాసిప్స్ అన్ని కూడా వెళ్ళిపోవాలి, నిజంగానే నేను ఒక సర్వెంట్ తోటి స్పెండ్ చేసినట్టు అందరికి కూడా తెలియాలని చెప్తూ ఉండేసరికి అది విన్న హీరో నిజంగానే అంటూ ఉంటే అవునని చెప్తాడు. తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో తన చేయిని గట్టిగా పట్టుకొని మన ఇద్దరం కూడా ఎప్పుడు మనం ఆల్రెడీ ఒకటైపోయాం కదా ఇప్పుడు ఇంకొకే రూమ్ లోనే పడుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటి, చూడు నీ వల్ల నాకు చాలా ఫీవర్ కూడా వచ్చింది తెలుసా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నవ్వుతూ ఉంటే చూడు నీకు ఒకసారి కలుగుతుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా పోనీలే టెస్ట్ చేద్దామని చేస్తుంది. అలా నిజంగానే తనకి ఫీవర్ వచ్చిందని తెలుసుకొని తను అక్కడ నుంచి అనేది వస్తుంది. తర్వాత తనను తాను ఫ్రెష్ అవుతూ ఉంటే నాకు నిజంగా ఏదో ఒక ఎవిడెన్స్ ఖచ్చితంగా దొరుకుతుందని ఆలోచిస్తూ ఉండేసరికి అప్పుడే తన చెవికమ్మ ఇంకోటి పోయిందని గుర్తొస్తుంది, అంటే నిజంగా నాకు క్రైమ్ సీన్ దగ్గరే పడిపోయి ఉంటుందని తను అక్కడికి వెళ్ళిపోయి చూసేసరికి మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి అంతా కూడా ఇల్లు కాలిన దగ్గర తన చిన్న కమ్మ అనేది కనిపిస్తుంది. అప్పుడు తనకి పూర్తిగా అర్థమవుతుంది అంతా కూడా తనని బుక్ చేయడానికి ఇలా చేశారని అర్థం చేసుకుని తనని ఇంకా మొత్తం ఎవిడెన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే తన వెనుక ఎవరో వచ్చారని తెలుసుకొని తన హెయిర్ పిన్ తోటి చంపాలని చూసేసరికి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ హీరో కనిపిస్తాడు. అది చూసిన హీరో నుండి ఇంత సడన్ గా ఎవరైనా వస్తారా, అది కూడా ఎలాంటి సౌండ్ లేకుండా నేను భయపడిపోయి చచ్చాను తెలుసా అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు పద వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ అసలు ఒప్పుకోదు. అవునా నువ్వు ఎలా వస్తావు చెప్పండి ఫోరెన్సిక్ డాక్టర్ అలాగే మిసెస్ గోవ్ అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ షాక్ అయిపోయి నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు అని చెప్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు కనుక రాకపోయావనుకో ఈ న్యూస్ అంతా కూడా వైరల్ చేపిస్తారని
చెప్పేసరికి హీరోయిన్ తప్పక తనతో పాటు అనేది వెళ్తుంది. వెళ్ళిన వెంటనే హీరోయిన్ ఏమో నా గురించి నీకు ఎలా తెలిసింది, ఎవరు చెప్పారని అంటూ ఉంటే ఇంకెవరు చెప్తారు, నువ్వే కదా బెడ్ పైన నైట్ జరిగినప్పుడు తాగిన మొత్తంలో మొత్తం కూడా వాగేసావని చెప్పేసరికి హీరోయిన్ తన ఫేస్ చూసి నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసిన హీరో ఏమో ఏమైంది, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు, అయినా అది పక్కన పెట్టేసే, ఆయన కాలిపోయిన ఇంటి దగ్గరకు వెళ్ళి నువ్వేం చేస్తున్నావు అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ అదా ఏం లేదు, ఎవరో కావాలని నన్ను ఫ్రేమ్ చేయాలని చూసారు, అక్కడ నాకు అమ్మ దొరికింది, అందుకే అవన్నీ కూడా చూడడానికి వెళ్ళాను, ఇదిగో చూడు నీకే తెలుస్తుందని చెప్పి తన చెవికమ్మ చూపించేసరికి హీరో దీని ద్వారా ఎలా తెలుస్తుందని చెప్తూ ఉండేసరికి నా దగ్గర ఎప్పటికీ కూడా సేమ్ ఒకేలాగే ఉంటాయి, కానీ ఇప్పుడు ఒకటి మిస్ అయింది, అందుకే ఇలా చేశాను, కానీ ఇంకా ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతాయని వెతుకుతూ ఉంటే నువ్వే కరెక్ట్ టైంకి వచ్చేసావు, అంత నా ప్లాన్ అంతా కూడా పాడు చేసి నీతో పాటు తీసుకొని వచ్చేసావు అని చెప్పేసరికి అది వినే హీరో ఉండదు, చాలా డేంజర్ కదా, నువ్వు అక్కడికి ఇంకెప్పుడు కూడా వెళ్ళొద్దు, వెళ్ళాలంటే నన్ను తీసుకొని వెళ్ళు, నేను నీతో పాటు వస్తానని చెప్తూ ఉండేసరికి తను కూడా సరే అని అంటుంది. అలాగే నాకు అన్ని కూడా తెలుసు, ఇదిగో ఇది ఉందే మొత్తం, నాకు బాక్సింగ్ కూడా వచ్చి నేను ఎలా ఫైట్ చేయగలను నీకు తెలుసు కదా అని చెప్పేసరికి అవును తల్లి నేను చూశాను కదా నువ్వు ఎలా ఫైట్ చేస్తావో అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ మాకు ఉన్న ఒక పెయింటింగ్ తోటి తననే స్టన్స్ చేసి చూపిస్తూ ఉంటే హీరో అలా చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో నాకు మెడిసిన్ గురించి కూడా మొత్తం తెలుసు, ఎందుకంటే మాకు పైన 2026లోనే ఇదే ఫ్యూచర్, అలాగే ఇదే ఒక మాకు కెరియర్ కూడా అని చెప్తూ ఉండేసరికి హీరో కూడా అవునా సరే అని నవ్వుతూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నువ్వు ఇంకా చెప్పలేదు, నీకు నేనంటే ఇష్టమా లేదని హీరోని అడిగేసరికి అది విన్న హీరో దానికి నేను రేపు ఆన్సర్ ఇస్తానని అంటాడు. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళ ఇంటి బయట నుంచి ఎవరో వెళ్ళడం చూసిన హీరో వెంటనే తన్ని హీరోయిన్ సేవ్ చేయడానికి వెళ్ళి తన చేయికనే దెబ్బ తగిలించుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టి నేను వెందికిలా చేసుకున్నావు, ఇదంతా నేను కావాలనే చేశాను, ఇది కూడా మన ప్లాన్ లో భాగమే తెలుసు అని చెప్పేసరికి హీరో ఉండి ఈ విషయం నాకెందుకు చెప్పలేదని అంటూ ఉండేసరికి నువ్వే ముందుకు వెళ్ళి ఇదిగో ఇంత పెద్ద దెబ్బ తగిలించుకున్నావు, పద నేను నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తానని చెప్పేసరికి హీరో కూడా సరే అని చెప్తాడు. అలా హీరోయిన్ ఏమో ఫస్ట్ ఎయిడ్ చేసిన వెంటనే హీరో చాలా థ్యాంక్స్ అని చెప్పి నేను ఎప్పుడు కూడా మీరు చెప్పినట్టే వింటాను, కానీ నాకు మాత్రం ఇప్పుడు చాలా పెయిన్ వస్తుందని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో మళ్ళీ ఇంకొకసారి దెబ్బ చెక్ చేస్తానని చెక్ చేసేసరికి అలాగే తనకేమో చాలా హై ఫీవర్ ఇంకా ఎక్కువైతుంది. అది చూసిన హీరోయిన్ ఏమో అంటే ఇప్పుడు నీకు ఎలా, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్తూ ఉండేసరికి పర్లేదు నేను నీతో పాటే ఉంటాను, అలాగే నీకు అంత ట్రీట్మెంట్ అయిపోయాక నీ అసిస్టెంట్ని ఇక్కడికి పిలుస్తానని చెప్పేసరికి అది విన్న హీరో అదేం అవసరం లేదంటాడు. అయితే సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పేసరికి తను అక్కడ నుంచి వెళ్ళిపోతే అప్పుడే అక్కడికి తన అసిస్టెంట్ వస్తాడు, బాస్ నేను మీకోసం మెడిసిన్ తీసుకొని వచ్చాను తీసుకోండి అని చెప్తూ ఉండేసరికి హీరో నీకు కేవలం 1 మినిట్ మాత్రమే ఇస్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేకపోతే నేనే నిన్ను తన్ని బయటకు పంపించేద్దును అని చెప్తూ ఉండేసరికి బాస్ ఏమైందని అంటూ ఉంటే వెళ్తూ వాడు కాస్త ఇదిగోండి టాబ్లెట్స్ వేసుకుంటే ఖచ్చితంగా మీకు ఫీవర్ తగ్గుతుందని చెప్తూ ఉండేసరికి హీరో సరేలే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పేసరికి అసిస్టెంట్ ఏమో నిజంగా బాస్ మీరు రాను మొత్తం మేడం మాయలో పడిపోతున్నారని చెప్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ రావడం చూసిన హీరో వెంటనే తను పడుకొని పోయేసరికి తనకి ఏమైందో ఏమని తను ఎంత గట్టిగా లేపుతున్నా కానీ అసలు లేవకపోయేసరికి అంటే ఫీవర్ కూడా అంత ఎక్కువేం లేదే, నిజంగా ఏమైందని చెప్పి వెంటనే తనకి మెడిసిన్ ఇవ్వాలని చెప్పి తను ప్రిపేర్ చేసుకొచ్చిన మెడిసిన్ ఏమో తను లిప్స్ నోటి ద్వారా ఇవ్వకుండా ఒక పైప్ నన్ను సెట్ చేసి తనకి లోపలికి పంపించేస్తుంది. అది చూసిన హీరో మెలుకొనేసి వెంటనే నేనే తాగేస్తానులే, నువ్వు ఇలాంటి ప్రయోగాలు చేయాల్సిన పని లేదని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అలాగే కొంచెం జాగ్రత్తగా కూర్చోమని చెప్తూ ఉండేసరికి హీరో కూడా అలానే పడుకుండిపోతాడు. అలా హీరోయిన్ కూడా కింద పడుకునేసరికి నైట్ టైం హీరోకి మెలకు వస్తే తన దగ్గర పడుకోబెట్టుకొని తనకన్నా కిస్ చేస్తూ నిజంగా నేను నిన్ను ఇష్టపడడం కూడా స్టార్ట్ చేస్తాను తెలుసు, ఇదే నీ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అని చెప్పేసరికి హీరోయిన్కి తెలియకుండానే హీరోయిన్ ఫేస్ లో నవ్వు అనేది వస్తుంది. అలా హీరో వైపు తిరిగి గట్టిగా హక్ చేసుకొని నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నిన్ను ఎవరు కూడా ఏమనడానికి కూడా వీల్లేదని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా అవును కానీ మీరు 2026లో నువ్వు ఫ్రీగా ఉండొచ్చు, కానీ ఇక్కడ అసలు అలాంటివి ఏమి కూడా ఉండవు, నీకు ఇష్టం ఉంటేనే ఉండు లేకపోతే లేదని చెప్తున్నా తనతో పాటే పడుకుండిపోతాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ రూమర్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి, హీరో పైన అటాక్ జరిగిందని, అలాగే హీరో నిజంగానే సర్వెంట్ తోటి స్పెండ్ చేసిందని, అవన్నీ కూడా కొంతమంది మేట్స్ మాట్లాడుతూ ఉంటాయి. ఎవరో తెలియని కొంతమంది వాళ్ళేమో విని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. మరోవైపు మా హీరోయిన్ ఏమో హీరోకి తినిపిస్తూ ఉంటే సీక్రెట్ గా హీరో అసిస్టెంట్ అలాగే వాళ్ళ సిస్టర్ చూస్తూ ఉండేసరికి ఇక్కడ ఏం జరుగుతుంది, నిజంగానే వాళ్ళిద్దరు కూడా లవ్ కపుల్ అయిపోయారా ఏంటని చెప్తూ ఉండేసరికి అవును మేడం నేను చూసి
చాలా తలనొస్తుంది తెలుసా, మీ బ్రదర్ ఎలా యాక్ట్ చేస్తున్నాడంటే నాకు కాళ్ళు నొస్తున్నాయి, తలనొస్తుందని పాపం మేడం తోటి సేవ చేయించుకుంటున్నాడు అంటూ ఉంటే, సరే పద అయితే మనం వెళ్ళి గేమ్ ఆడదామని వాళ్ళంతా అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఏమో ఇప్పుడు నీకు పెయిన్ తగ్గిందని చెప్తూ ఉంటే, పర్లేదు తగ్గిందని చెప్తూ ఉంటాడు. మరోవైపు మీ హీరో వాళ్ళ సిస్టర్ అలాగే అసిస్టెంట్ కూడా రాక్ పేపర్ సీజర్ ఆడుతూ ఓడిపోయిన వాళ్ళు అనేది వైన్ తాగాలని ఫుల్గా వైన్ తాగేస్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో నేను ఇంక ఇక్కడే ఉండలేను, నీతో పాటు నీ అసిస్టెంట్ ని పిలుస్తానని చెప్పేసరికి వాడు చాలా బిజీగా ఉంటాడు తెలుసా, అసలు ఖాళీగా కూడా ఉన్నాడు, నీ పని చేసుకుని నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదని చెప్పేసరికి హీరోయిన్ కూడా సర్లే అని తను బుక్ చదువుకుంటూ ఉంటే, హీరో ఏమో బుక్ చదవకుండా హీరోయిన్ వైపు అలానే చూస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఏం చేస్తున్నావు నువ్వు ఫస్ట్ బుక్ లో చదువుకొని చెప్తూ ఉంటే తనకు నవ్వుతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో అంటే నువ్వు నన్ను ఫ్లడ్ చేస్తున్నావు కదా, దూరం జరుగుతావో లేవా, నిన్ను నువ్వు బిహేవ్ చేయ అని చెప్తూ ఉండేసరికి హీరో ఎక్కడ సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తానని అంటూ ఉంటే, అప్పుడు అక్కడికి అసిస్టెంట్ వచ్చేసి బాస్ ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది, అందరికి కూడా మీరు చెప్పినట్టు రూమర్స్ అన్ని కూడా వెళ్ళిపోయాయని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా చాలా మంచిదని చెప్తుంది. అలా ఈ నైట్ అయ్యేసరికి ఇన్ని రోజులు కూడా హీరో వాళ్ళ స్టెప్ మదర్ దగ్గర కావాలన్న బాడీ గార్డ్స్ కి ఏమో హీరోయిన్ వైన్ ఇచ్చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసాక తను డైరెక్ట్ ఆ ఇంటి లోపలికి అనేది వెళ్తుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే ఇదంతా కూడా హీరోయిన్ వెళ్ళి వచ్చిందని హీరోయిన్ ని కొట్టడానికి వెళ్తూ ఉంటే, ఇదంతా నీ వల్లే తెలుసా, నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, నువ్వు కేవలం ఒక ఇన్స్ట్రక్షన్స్ ద్వారానే ఇక్కడికి వచ్చావని నాకు తెలియదు అనుకుంటున్నావు అని అంటూ ఉండేసరికి హీరోయిన్ అతని స్పృహ తప్పి కింద పడేస్తుంది. అలాగే దాక్కునేసరికి ఎవరో గుర్తు తెలియని పర్సన్ వచ్చి హీరో వాళ్ళ స్టెప్ మదర్ని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, హీరోయిన్ వాళ్ళనే ఫాలో అవుతూ ఒక ప్లేస్ కు వెళ్ళేసరికి హీరోకి కొన్ని క్లూస్ దొరకాలని చెప్పి అక్కడ కొంచెం పౌడర్ చల్లుతుంది. మరోవైపు మీ హీరో వాళ్ళ మదర్ కి మెలకు వచ్చిన వెంటనే తను ఎక్కడుందో అర్థం చేసుకుంటూ ఉంటే, అప్పుడు అక్కడికి ఆ మిస్టీరియస్ పర్సన్ వచ్చి నిజం చెప్పు, నీకు ఏం నిజం తెలుసో మొత్తం కూడా చెప్పు, లేకపోతే నేను ఇక్కడ చంపేస్తానని అంటూ ఉంటే, నాకు అసలు ఏమి కూడా తెలియదండి అని అంటూ ఉండేసరికి, అవునా మరి హీరోయిన్ ఎవరితో స్పెండ్ చేసిందో చెప్పని అంటూ ఉండేసరికి, నేను అసలు చూడలేదు, నా మేడ్ మాత్రమే చెప్పిందని అంటూ ఉండేసరికి అప్పుడే తనకు అనేది అర్థమవుతుంది అంతా కూడా ఎవరు ట్రిక్ ప్లే చేశారని. మరోవైపు మా హీరో వాళ్ళ సిస్టర్ ఉండే, అన్నయ్య అసలు వదినే కనిపించట్లేదు, తను మిస్ అయిపోయింది ఎక్కడుందో ఏమో అని చెప్తూ ఉంటే, హీరో ఏమో ఇంకా బుక్ చదువుతూనే ఉంటాడు. అది చూసిన వాళ్ళ సిస్టర్ కోపం వచ్చి తను కనిపించట్లేదంటే నువ్వేమో బుక్ చదువుతున్నావు అని చెప్పేసరికి అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చేసి బాస్ ఒక పర్సన్ మనకి దొరికాడు, తను కూడా మెయిన్ కల్పరేట్ అని చెప్పేసరికి, అవునా సర్లే మనం తను ఎక్కడున్నాడో పట్టుకోవాలని చెప్తూ ఉంటే, తన పేరు వచ్చేసి కాషన్ అయి ఉంటుంది. తను ఎక్కడున్నాడని అంటూ ఉంటే తను ఒక హోటల్లో ఉన్నాడంట అని అంటూ ఉండేసరికి, అంటే ఇదంతా కూడా మీ ప్లానేనా, వదినని ఇరికిచ్చి తనకు ఎక్కడున్నారో శత్రువులందరినీ కూడా కనిపెట్టుకోవడానికి వేశారని చెప్పేసరికి, అవును ఇదంతా కూడా మీ వదిన ప్లాన్ అని చెప్పేసరికి, అవునా సరే పదండి వెళ్దామని వెళ్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ చల్లిన పౌడర్ అనేది ఆ డాగ్ స్మెల్ చేసిన వెంటనే హీరోయిన్ ఇక్కడే ఉందని తన అసిస్టెంట్ ని లోపలికి వెళ్ళి చెక్ చేయమని చెప్పేసరికి తన అసిస్టెంట్ కూడా చెక్ చేయడానికి అనేది వెళ్తాడు. అలా తిరిగి వచ్చిన వెంటనే తను అసలు లేదని, ఆ ప్లేస్ మొత్తం కూడా చాలా ఖాళీగా ఉందని తెలిసేసరికి కింద చూస్తే హీరోయిన్ చెవికమ్మ అనేది కింద పడిపోయి ఉంటుంది. అది చూసిన హీరోకి తను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చింది, కానీ మళ్ళీ తను ఎవరో ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయారు, తను ఎక్కడుందో పూర్తిగా కనుక్కోమని చెప్పేసరికి, అలాగే ప్రతి ఒక్క ప్లేస్ కూడా బ్లాక్ చేయండి, ఎక్కడి నుంచి వెళ్ళడానికి ఎవరికి కూడా వీలేదు, అలాగే రావడానికి కూడా పర్మిషన్ లేదని చెప్తూ ఉండేసరికి అసిస్టెంట్ ఒప్పుకోకపోతే నేను మా నాన్నతో మాట్లాడతానని లోపలికి అనేది వెళ్ళిపోతాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ చూపిస్తారు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఏమో ఒక ఇంట్లో తను అనేది బంధించుంటారు, ఎలాగైనా తప్పించుకోవాలని అక్కడ ఉన్న టీ పాయింట్ ని పలగొట్టి తన చేతుకున్న తాడునని తెంచుతూ ఉంటే, అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ వస్తాడు. తన పేరు వచ్చేసి హ్యాపీగా ఉంటుంది. తను చూసిన వెంటనే, అంటే ఇదంతా కూడా నువ్వే కావాలని చేస్తున్నావు కదా అని చెప్తూ ఉండేసరికి తనేం మాట్లాడకుండా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే, వాళ్ళ నాన్నేమో ఇప్పుడు ఒక న్యూస్ చెప్తున్నా, ఇప్పుడు ఎలాగో మీ బ్రదర్ ఇందులో ఈ పదవిలో లేడు కాబట్టి మిగతా పనులన్నీ కూడా నువ్వే చూసుకోవాలి, అలాగే కొద్ది రోజుల దాకా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి కూడా లేదు, నువ్వు కూడా కొద్ది రోజులు హౌస్ అరెస్ట్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసరికి తనేమో వినకపోతే, నాకు హెల్త్ బాగాలేదు కదా అన్నా కానీ పర్లేదు నువ్వు ఇక్కడే ఉండు, ఖచ్చితంగా నేను చెప్పింది చేయాల్సిందే, బయటకు వెళ్ళడానికి వీల్లేదని గట్టిగా తనకు వార్నింగ్ ఇచ్చేసరికి, సరే నాన్న మీరు చెప్పినట్టు నేను చేస్తానని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన వెంటనే తన ఇంటికి వెళ్ళి చాలా కోపంగా, ఎంత ధైర్యం ఉంటే ఆ ముసలాడు నాకు ఆర్డర్స్ ఇస్తాడు, ఖచ్చితంగా తను ఏం చేయాలో తెలుసు కదని చెప్పేసరికి తన అసిస్టెంట్ ఏమో బాస్ ఇది చాలా డేంజర్ కదన్నా కానీ పర్లేదు, ఖచ్చితంగా తను ఇలా చేయాల్సిందే, లేకపోతే మన ప్లాన్స్ అన్ని కూడా కొలాప్స్ అయిపోతాయని చెప్పి, ఇదిగో ఈ మెడిసిన్ తీసుకో, తను ఖచ్చితంగా తాగినప్పుడు చనిపోవాలి, అలా
అలాగే కాశన్ ఎక్కడికి వచ్చాడో హోటల్ ఎవరు కూడా తెలియడానికి వీల్లేదు. తర్వాత నేను మిగతా వాళ్ళందరినీ కూడా చంపేస్తానని గట్టిగా కసిగా అనుకుంటూ ఉంటాడు. మరోవైపు మీ హీరో తను ఎక్కడుందో కూడా తెలుసుకోవడంతో అక్కడికి వెళ్ళాలని వస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ కూడా తన కట్లన్నీ కూడా తెప్పించుకొని ఇక్కడ నుంచి బయట పడాలని చెప్పి చాలా నిదానంగా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఎవరు కూడా కనిపించకపోవడంతో నిదానంగా వస్తూ ఉంటే అప్పుడే హీరో వాళ్ళ బ్రదర్ తన అసిస్టెంట్ అయిన హెప్పింగ్ కూడా వస్తారు. నీకు తెలుసు కదా, ఈ మెడిసిన్ ఖచ్చితంగా మా డాడీ వేసుకునే టాబ్లెట్స్ లో కల్పించేసి తను వేసుకున్నాడనుకో వెంటనే చనిపోతాడని చెప్తూ ఉంటే హీరోయిన్ అది విని అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటూ ఉంటే అక్కడే ఉన్న ఫ్లవర్ కదా అనేది తగులుతుంది. అలా సౌండ్ రావడంతో నువ్వు అంత ఈజీగా ఇక్కడ నుంచి అసలు తప్పించుకోలేవని తన గార్డ్స్ ని పిలిచేసరికి వాళ్ళంతా కూడా హీరోయిన్ తోటి గొడవ పడడానికి వస్తూ ఉంటే మీరు అంత ఈజీగా నా నుంచి తప్పించుకోగలరా అనుకుంటున్నారా, నేను అసలే బాక్సింగ్ ఎక్స్పర్ట్ ని తెలుసు అని చెప్పి వాళ్ళతో అనేది గొడవ పడుతుంది. అలా వాళ్ళందరూ కూడా చిన్న కింద పడిపోతే ఇద్దరేమో రౌడీస్ తన దగ్గర నుంచి తప్పించుకొని మమ్మల్ని క్షమించి మేడం, మీరు ఇంత స్ట్రాంగ్ అని మాకు అస్సలు తెలీదు, ఇలా తెలిసింటే కనుక అసలు మేము నీ దగ్గరకు కూడా రామని చెప్పి వాళ్ళిద్దరు అక్కడికక్కడే పారిపోతారు. అది చూసిన హీరో వాళ్ళ బ్రదర్ కి ఏమో కోపం వస్తూ ఉండేసరికి ఇప్పుడు నీ సంగతి చెప్తున్నా, నువ్వు ఇంకెప్పుడు కూడా ఇలా బిహేవ్ చేయలేవని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. హీరో వచ్చిన వెంటనే హీరోయిన్ అనేది సేవ్ చేసి తన కింద కొడుతూ ఉంటే నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, మన ఫ్యామిలీ అంతా కూడా ఒకటే కదా, ఇలా ఎలా చేయాలనిపించిందని చెప్పేసరికి అది విన్నా సైకోలాగా నవ్వుతూ ఉండేసరికి హీరోయిన్ మాది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, అలా మీ డాడీ చాలా డేంజర్లో ఉన్నాడు, వెళ్దాం పదని చెప్పేసరికి తన అసిస్టెంట్కి సైగ చేసి వాళ్ళ నాన్న దగ్గరికి అనేది వెళ్తే వాళ్ళ నాన్నేమో హార్ట్ పెయిన్ తోటి గట్టిగా అలానే ఏడుస్తూ ఉంటాడు. ఆ పెయిన్కి తట్టుకోలేక హీరోయిన్ ఏమో తను చాలా జాగ్రత్తగా పడుకోబెట్టని చెప్పేసరికి హీరో కూడా అలానే చేసేసరికి హీరోయిన్ ఫస్ట్ లాగా హార్ట్ బ్రీత్ అనేది నార్మల్గా చేస్తుంది. అప్పుడే వాళ్ళ నాన్నేమో నన్ను క్షమించిన, ఇన్ని రోజులు కూడా మీ తమ్ముడికి హెల్త్ బాగాలేదని తను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను, కానీ తనే నన్ను చంపాలని ఇలాంటి ప్లాన్స్ వేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదిగో ఇప్పుడు నేను ఒక ముసలివాడిని అయిపోయాను, ఇంకా ఇప్పటి నుంచి నేను అసలు ఏవి కూడా హ్యాండిల్ చేయలేను, ఇప్పుడు నువ్వే మొత్తం మన ఫ్యామిలీకి కూడా హెడ్వి, నువ్వే అన్ని కూడా హ్యాండిల్ చేయాలి, కానీ మీ బ్రదర్ని మాత్రం ఏం చేయదు, తను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో, ఎన్ని తప్పులు చేసినా కానీ తను మీ బ్రదరే కదని చెప్పేసరికి ఈ మాట నాకు ప్రామిస్ చేస్తామని అంటూ ఉంటే హీరో కూడా సరే నాన్న మీరు చెప్పినట్టే ప్రామిస్ చేస్తానని చెప్తాడు. తర్వాత బయటకు వచ్చినాక హీరోయిన్ ఏమో నిజంగా నువ్వు చాలా మంచివాడు తెలుసా, మీ బ్రదర్ని చంపాలని చూస్తున్నా కానీ నువ్వు తను సేవ్ చేసావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసరికి అది విన్న హీరో మా నాన్నకి నేను ప్రామిస్ చేశాను కాబట్టి ఆ ప్రామిస్ని అసలు మర్చిపోలేను, అందుకే మా బ్రదర్ని నేను సేవ్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తనకి అనేది కిస్ చేసేస్తుంది. అప్పుడే వాళ్ళు రొమాన్స్ చేసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి మళ్ళీ హీరో అసిస్టెంట్ వచ్చేసరికి ఏం జరిగిందని చెప్తూ ఉంటే ఏం లేదు బాస్, ఇప్పుడు ఆల్రెడీ మీ బ్రదర్ వాళ్ళ అసిస్టెంట్ అయిన హేపింగ్ ఆల్రెడీ చనిపోయాడు, అలాగే ఇప్పుడు కాసాయి ఉన్నాడు కదా తన్ని కూడా ఆల్రెడీ మేము పట్టేసుకున్నాము, తను కూడా ఆల్రెడీ చనిపోయాడు అని చెప్తూ ఉండేసరికి అవును తను ఎలా చనిపోయాడో కనుక్కోవాలని చెప్పి తన హీరోయిన్ కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతే అక్కడ కొంతమంది డాక్టర్స్ ఏమో తను ఆల్రెడీ ఉరేసుకొని తనే సొంతంగా చనిపోయాడు అని చెప్తూ ఉండేసరికి తను సొంతంగా ఎలా చనిపోతాడని హీరోయిన్ ఒకసారి చెక్ చేయమని చెప్తూ ఉంటే ఆ డాక్టర్స్ ఏమో తనతో గొడవ పడడానికి వెళ్ళేసరికి హీరోయిన్ కూడా నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి అప్పుడు నేను ఖచ్చితంగా చూస్తానని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ గొంతు దగ్గర కట్లు పడిన గార్డ్స్ అలాగే హీరోయిన్ ఏమో తన చైన్ చెక్ చేస్తూ ఉంటుంది, అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండకపోయేసరికి హీరోయిన్ నిజంగానే తను ఉరేసుకొని చనిపోయాడని చెప్తూ ఉంటే మీరు చెప్పింది కూడా కరెక్టే, కానీ ఇంతకు ముందే మేము తనకి ఫుడ్ ఇచ్చామని చెప్పేసరికి హీరోయిన్కి తేడా కనిపిస్తుంది. అవునా తనకి ఎవరు ఫుడ్ ఇచ్చారో వెంటనే తీసుకొని రమ్మని చెప్పేసరికి తను వచ్చేసి ఎవరో కాదు మేడం హేపింగ్ అనే పర్సన్ ఇచ్చాడంటని చెప్తూ ఉంటే అది ఎలా అవుతుంది, ఖచ్చితంగా తను ఆల్రెడీ చనిపోయాడు కదా అని హీరో చెప్పేసరికి అది విన్న హీరోయిన్ షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే హీరోయిన్ ఏమో అక్కడున్న మొత్తం ప్లేస్ ని కూడా వెతుకుతూ ఉంటుంది ఏమైనా కనిపిస్తాయా అని. అప్పుడే తనకు ఒక యాపిల్ అనేది తిన్న యాపిల్ సగం కనిపిస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో వెంటనే సరే అయితే నేను చెప్పినట్టు చేసేయండి, ఎందుకంటే 2 eggs అనేది సపరేట్ బౌల్స్లోనే పలగొట్టేసి ఇక్కడికి తీసుకురండి, ఖచ్చితంగా ఎలా జరుగుతుందో మీరే చూదురు అని చెప్పేసరికి వాళ్ళంతా కూడా మీకు ఏమైనా పిచ్చి పట్టిందో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్తూ ఉన్నా కానీ హీరోయిన్ ఏమో నేను చెప్పింది చేయనేసరికి అప్పుడే వాళ్ళు కూడా సరైన ఒప్పుకుంటారు. అలా ఒప్పుకున్న వెంటనే అక్కడ ఉన్న డాక్టర్స్కి తను ఏం చేస్తుందో అస్సలు అర్థం కాదు. అప్పుడే హీరోయిన్ ఏమో తన దగ్గర ఉన్న హెయిర్ పిన్ తీసుకొని ఇంతసేపు కూడా చనిపోయిన పర్సన్ పళ్ళ దగ్గర కొంచెం శాంపుల్ సెలెక్ట్ చేసుకుని అలాగే యాపిల్లో కూడా కొంచెం
అనేది తీసుకుని ఆ 2 బౌల్స్‌లోనేది చాలా కలిపేసి మిక్స్ చేసేస్తుంది. అలా మిక్స్ చేసిన వెంటనే ఆ బౌల్స్‌లో ఉన్న కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. మీరే చూసారు కదా! ఎగ్ ఇంతసేపు కూడా యెల్లో కలర్‌లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలుసు కదా అని చెప్పేసరికి, అంటే మీరు చెప్తున్నది అవును, తనకు ఆల్రెడీ ఎవరో తినే ఫుడ్‌లో పాయిజన్ ఇచ్చారు. అందుకే తను తిన్న తర్వాతనే ఇలా అయ్యింది. తర్వాత తనంతకు తాను ఉరి తీసుకునేటట్టు వాళ్ళే కావాలనే చేశారని చెప్పేసరికి హీరో ఉండి అయితే సరే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ అంతా కూడా సెటిల్ అయిపోయాయి కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటే, హీరోయిన్ ఏమో ఇంటికి వెళ్ళి తన లగేజ్ సర్దుకొని అక్కడి నుంచి అనేది బయలుదేరిపోతూ ఉంటుంది. అది చూసిన హీరో వాళ్ళ సిస్టర్ ఏమో, వదిన అసలు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు, మా అన్నని క్షమించేసి మాతో పాటే ఉండొచ్చు కదా వదిన అన్నా. కానీ హీరోయిన్ ఏమో, అది అసలు సెట్ కాదు, ఎందుకంటే నా ఇల్లు ఇది కాదు కాబట్టి నేను వెళ్ళాలనుకుంటున్నాను, అందుకే వెళ్ళిపోతానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతే 1 అవర్ తర్వాత హీరో వచ్చేసరికి, అన్నయ్య నువ్వు ఇప్పుడే వచ్చేది, తను ఆల్రెడీ వెళ్ళిపోయింది, తన కోసం నువ్వు రావాలి కదా అని చెప్తూ ఉంటే హీరో చాలా బాధపడిపోతాడు. అప్పుడే హీరో దగ్గరికి వాళ్ళ అన్నయ్య వచ్చేసి, నా ప్లాన్స్ అన్నీ కూడా కొలాప్స్ చేసేసావని చెప్తూ ఉంటే, కేవలం నాన్న చెప్పడానికి దాంతోటి నేను ఇలా బతికించాను, కానీ నువ్వు ఎప్పుడు కూడా సెల్ఫిష్ లాగా ఉండొద్దు, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాక నీకు ఈ పదవే కదా కావాల్సింది, ఈ పదవిని అలాగే మన ఫ్యామిలీ హెడ్ పొజిషన్ని కూడా నీకే ఇచ్చేస్తాను, అప్పుడు నువ్వే హ్యాపీగా ఉండేసొచ్చు, నేను ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోతానని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ సైలెంట్ అయిపోయి, అన్నయ్య నన్ను క్షమించి నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడు. అది విన్న హీరో, మన ఇద్దరి మధ్య ఇంకెప్పుడు కూడా ఇలా జరగడానికి వీల్లేదులే, నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ ఉంటాడు. వాళ్ళ బ్రదర్ కూడా సైలెంట్ అయిపోతూ, హీరో ఏమో అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసుకున్న తర్వాత తనుండి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను కాబట్టి వెళ్తున్నానని హీరోయిన్ దగ్గరికి అనేది వచ్చేస్తాడు. అలా హీరోయిన్ ఏమో తను ఒక చిన్న మెడిసిన్ డాక్టర్ లాగా బయట అనేది పనిచేసుకుంటూ ఉంటుంది. అది చూసిన హీరో ఏమో, నేను కూడా నీతో పాటు పని చేయొచ్చు అని చెప్తూ ఉంటే, అది నీ పైన డిపెండ్ అయి ఉంటుందని చెప్తాడు. అయితే సరే నేను ఏం పని చేయాలో చెప్పమనేసరికి, మొత్తం కూడా కట్టెలు కొట్టడం అలాగే అన్ని పనులు కూడా చేయాలి, కానీ నన్ను మాత్రం ఇప్పటి నుంచి జియా కాకుండా నా పేరు పెట్టే పిలిచాలని చెప్పేసరికి, సరే డాక్టర్ గావని చెప్తాడు. అప్పటి నుంచి హీరోయిన్ కి సేవలు చేస్తూ అలానే తనతోటి చాలా హ్యాపీగా కలిసిపోతూ ఉంటారు. అలా 1 ఇయర్ తర్వాత మొత్తం కూడా కంప్లీట్ అయిపోయేసరికి అప్పుడు అక్కడికి తన అసిస్టెంట్ వచ్చేసి, బాస్ నేను మీకోసం చాలా డేస్ నుంచి వెతికాను, ఇప్పుడు మీరు దొరికారు కాబట్టి నేను కూడా మీతో పాటే ఉండిపోతానని చెప్పి, అయినా మేడము మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ చేశారా లేదని చెప్తూ ఉంటే, హీరో ఏమో తన వైపు చూసేసరికి హీరోయిన్ కూడా, అవును మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకున్నామని చెప్పేస్తుంది. ఆ మాట విన్న హీరోయిన్ అలాగే హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఒకరినొకరు అలానే చూసుకుంటూ ఉండేసరికి ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.